దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. 'నా తనున ప్రాణం నీకే' ఎపిసోడ్ నంబర్ 131. రేపు నాకు లీవ్ కావాలి సార్ అని అడుగుతుంది క్రాంతి. సూర్య సైన్ చేస్తూ, పుట్టినరోజైతే లీవ్ తీసుకోవాలని రూల్ ఏమైనా ఉందా అని అడుగుతాడు. క్రాంతి ఆశ్చర్యపోతూ, నా పుట్టినరోజు ఎందుకు గుర్తుపెట్టుకున్నాడు అని అనుకుంటుంది. సూర్య తన మొహంలో ఆశ్చర్యం గమనించి, షిట్, తొందరలో నోరు జారాను అని మనసులో అనుకుంటాడు. తర్వాత అది కవర్ చేస్తూ, అది ఇంతకుముందు స్టాఫ్ బయోడేటా ఫామ్స్ చూస్తూ, అది అలా నీది కూడా చూశాను. నీ బర్త్‌డే రేపు అని ఆ విధంగా తెలిసింది అని తడబడుతూ చెప్తాడు. క్రాంతికి కూడా అది నిజమే అనుకొని నమ్మి, నాకు రేపు లీవ్‌కి పర్మిషన్ ఇస్తారా సార్ అని అడిగిన దానికి, లేదు, కావాలంటే మళ్ళీ ఎప్పుడైనా లీవ్ తీసుకో, రేపు మాత్రం లీవ్ ఇవ్వను అంటూ ఫైల్స్ చూస్తూ చెప్తాడు సూర్య. రేపంతా ఇంపార్టెంట్ వర్క్స్ కూడా లేవు కదా సార్, నేను రేపు లీవ్ తీసుకున్నా పెద్దగా ప్రాబ్లం ఏమీ ఉండదు అంటుంది క్రాంతి. తనని కోపంగా చూస్తూ, ఇక్కడ నేను చెప్పింది నువ్వు వినాలా, నువ్వు చెప్పింది నేను వినాలా అని అడుగుతాడు. దాంతో క్రాంతి సైలెంట్ అయిపోతుంది. రఫ్‌గా సైన్ చేసిన ఫైల్‌ని తన ముందుకు నెట్టి, నీది మార్నింగ్ ఆఫీస్ టైం 9 కదా అని అడిగిన దానికి, అవును అని సమాధానం ఇస్తుంది. కానీ రేపు మార్నింగ్ 7కి నువ్వు ఆఫీస్‌లో ఉండి తీరాలి. లేదంటే నీ విషయంలో నేను ఇంకా శాడిస్ట్‌గా మారాల్సొస్తుంది అని బెదిరించినట్టుగా చెప్తాడు. క్రాంతి కోపంగా ఆ ఫైల్ అందుకొని, థ్యాంక్ యూ సార్ అని చెప్తుంది. దేనికి థ్యాంక్ యూ అని అడుగుతాడు ఆశ్చర్యంగా చూస్తూ. శాడిస్ట్‌లాగా బిహేవ్ చేస్తున్నారని మీకు మీరుగా ఒప్పుకున్నందుకు అని చెప్పి వెళ్ళిపోతుంది. ఫస్ట్ తనన్నమాట సూర్యకి అర్థం కాక, ఇంతకుముందు తనకు చెప్పిన డైలాగ్ గుర్తొచ్చి కోపంతో పిడికిలి బిగిస్తూ, చింత చచ్చినా పులుపు చావలేదంటే ఇదేనేమో, నేనొక బాస్ అనే రెస్పెక్ట్ కూడా ఇవ్వకుండా ఎంతలా మాటొస్తే అంతలా మాట్లాడుతుంది అని తిట్టుకుంటూ ఉంటాడు. శ్రేయ పోలీస్ స్టేషన్‌లో కూర్చొని ఉండగా మోహన్ నిత్తిక్ని ఎత్తుకొని కళ్యాణ్‌తో లోపలికి ఎంటర్ అవుతాడు. బాబుని చూడగానే శ్రేయ సంతోషపడుతూ దగ్గరికొచ్చి ఆశగా బాబుని మోహన్ దగ్గర నుంచి తీసుకొని ఎత్తుకోవాలని చూస్తుంది. కానీ మోహన్ బాబుని తనకి ఇవ్వకుండా గుండెలకు హత్తుకొని తనని కోపంగా చూస్తుంటాడు. అది కళ్యాణ్‌తో పాటు ఎస్ఐ, లాయర్ కూడా చూస్తుంటారు. మోహన్ తీరుకి శ్రేయ కోపం తెచ్చుకుంటూ, చూసారా ఎస్ఐ గారు, నెలలో ఉన్న నా బిడ్డని నాకు ఇవ్వడానికి ఎలా నిరాకరిస్తున్నాడో అని అంటుంది. ప్లీజ్ మేడం, అందరం కూర్చుని మాట్లాడుకుందాం రండి అంటాడు ఎస్ఐ. పద మోహన్ అంటూ కళ్యాణ్ ముందుకు వెళ్ళి ఎస్ఐకి ఎదురుగా కూర్చుంటాడు. మోహన్ తనని కోపంగా చూస్తూ వచ్చి కళ్యాణ్ పక్కన కూర్చుంటాడు. శ్రేయ కూడా వచ్చి వాళ్ళకు ఓ పక్కగా కూర్చుంటుంది. శ్రేయ తరపున ఉన్న అడ్వకేట్ మాట్లాడుతూ, చూడండి మోహన్ గారు, లీగల్‌గా చెప్పాలి అంటే నెలల శిశువైన బాబు కన్న తల్లి దగ్గరే ఉండాలి. చట్టపరంగా దీనికి మీరు ఖచ్చితంగా ఒప్పుకొని తీరాల్సిందే అంటాడు. అవును మోహన్ గారు, బాబు తల్లి దగ్గరే ఉండాలి అంటాడు ఎస్ఐ. లేదు ఎస్ఐ గారు, నా బాబుని తనకి ఎప్పటికీ ఇవ్వలేను అని కరాఖండిగా చెప్తాడు మోహన్. నాకు సమాధానం చెప్పినట్టు వారికి సమాధానం చెప్తే ఇక్కడ కుదరదు మోహన్ అంటుంది శ్రేయ ఆవేశపడుతూ. మేము మాట్లాడుతున్నాము కదా మేడం, మీరు కాస్త ఆగండి అంటాడు ఎస్ఐ. దాంతో శ్రేయ మోహన్ వైపు కోపంగా చూస్తూ సైలెంట్ అయిపోతుంది. శ్రేయ మేడం అన్నదని కాదు కానీ నిజంగానే మీరు ఇలా మాట్లాడితే చెల్లదు మోహన్ గారు. చట్టం న్యాయం ప్రకారం బాబు శ్రేయ మేడం దగ్గరే ఉండాలి అంటాడు ఎస్ఐ. నా బాబుని ఆవిడకి ఇవ్వడం వల్ల నా బాబుకి ఏదైనా ప్రాణహాని జరిగితే ఈ చట్టాలు, కోర్టు నాకు న్యాయం చేస్తాయా ఎస్ఐ గారు అని అడుగుతాడు మోహన్.
ఆ మాటకి అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటే శ్రేయ ఇంకా కోపంగా చూస్తుంటుంది. మీరు ఏమంటున్నారో మాకు పూర్తిగా అర్థం కావడం లేదు అంటాడు అడ్వకేట్. నా బాబుని ఆవిడకి ఇవ్వడం వల్ల నా బాబుకి ప్రాణహాని ఉంది అడ్వకేట్ గారు. అందుకే బాబుని ఇవ్వనని చెప్తున్నాను అంటాడు మోహన్. అక్కడ జరుగుతున్న కథకి సూత్రధారి అయిన కళ్యాణ్ మాత్రం మౌనంగా అందరి మాటలు వింటూ కూర్చుంటాడు. ఎక్కడ బాబుని నాకు ఇవ్వాల్సి వస్తుందేమోనని అతని ఇష్టానికి మాట్లాడుతున్నాడు ఎస్ఐ గారు అంటుంది శ్రేయ. ఇష్టానికి కాదు ఎస్ఐ గారు, నిజమే చెప్తున్నాను. నా బాబుని తనకు అప్పజెప్తే బాబు ప్రాణాలతో ఉంటాడని నమ్మకం నాకు లేదు అంటాడు మోహన్. ఇతని మాటలు నమ్మకండి ఎస్ఐ గారు అంటూ ఆవేశపడుతుంటుంది శ్రేయ. అవును మోహన్ గారు, మీరిలా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఒక కన్న తల్లి నెలల శిశువు అయిన పసికందుని చంపుకోవాలని ఎందుకనుకుంటుంది అని అడుగుతాడు ఎస్ఐ. అందరి సంగతి నాకు తెలీదు. కానీ ఈ కన్న తల్లి మాత్రం ఖచ్చితంగా అనుకుంటుంది. సో, నా కొడుకుని ఆవిడకి ఇవ్వటానికి సిద్ధంగా లేను అంటాడు మోహన్. ఇక్కడ నిజంగానే మీ ఇష్టానికి మాట్లాడుతున్నారు మోహన్ గారు. ఇది పోలీస్ పరిధిలోకి వచ్చింది కాబట్టి మీ ఇష్టానుసారంగా మాట్లాడితే ఆ మాటలకు విలువ లేదని గుర్తుపెట్టుకోండి అంటాడు అడ్వకేట్. నా ఇష్టానుసారంగా మాట్లాడడం లేదు అడ్వకేట్ గారు. సాక్ష్యాలతోనే మాట్లాడుతున్నాను. బాబు విషయంలో తను ఎంత దుర్మార్గురాలో నేను సాక్ష్యాలతో సహా నిరూపిస్తాను అంటాడు మోహన్. ఏంటి నువ్వు నిరూపించే ఆ సాక్ష్యాలు అని నిర్లక్ష్యంగా అడుగుతుంది శ్రేయ. మోహన్ ఫోన్ ఆన్ చేసి ఎస్ఐ గారికిస్తూ, ఒకసారి ఫోన్లో ఉన్న వీడియోస్ చూడండి సార్. బిడ్డ విషయంలో తను ఎంత క్రూరంగా ప్రవర్తించిందో మీకే తెలుస్తుంది. అలాంటి తల్లికి నా బిడ్డను ఎలా ఇవ్వమంటారో ఇక మీరే చెప్పండి అంటాడు. ఎస్ఐ ఆ వీడియో చూసి ఆశ్చర్యపోతుంటాడు. శ్రేయ ప్రెగ్నెంట్ అయ్యి ఆ బిడ్డ కళ్యాణ్ బిడ్డ కాదు అన్నప్పుడు శ్రేయ అబార్షన్ చేయించుకోవాలని డాక్టర్ దగ్గరికి వెళ్ళటం, అక్కడ జరిగిన సీన్ అంతా ఆ వీడియోలో కనిపిస్తూ ఉంటుంది. మరొక వీడియోలో గార్డెన్లో కూర్చొని ఆ బిడ్డని చంపే ప్రయత్నం చేస్తూ, ఈ బిడ్డ నాకొద్దు, ఈ దరిద్రం చచ్చిపోవాలి అని కడుపుని కోపంగా కొట్టుకోవటం ఉంటే తల్లిదండ్రులు వచ్చి తనని కొట్టుకొనివ్వకుండా ఆపే వీడియో కనిపిస్తూ ఉంటుంది. తర్వాత వీడియోలో తన బిడ్డకి జన్మనిచ్చిన తర్వాత ఆ దరిద్రాన్ని నా కళ్ళ ముందు తీసుకురావద్దు అనే వీడియో కనిపిస్తూ ఉంటుంది. బిడ్డని ద్వేషించుకునే రకరకాల వీడియోలు అందులో కనిపిస్తూ ఉండేసరికి ఎస్ఐ షాక్ అవుతుంటాడు. ఎస్ఐకి ఎదురుగా కూర్చున్న శ్రేయాకి ఆ వీడియోలో వినిపిస్తున్న మాటలు చూసి కంగారు పడుతుంటుంది. ఒక్కసారి మీరు కూడా ఈ వీడియోస్ చూడండి అడ్వకేట్ గారు అంటూ ఎస్ఐ ఆ ఫోన్ని అడ్వకేట్కి ఇస్తాడు. అడ్వకేట్ కూడా ఆ వీడియో చూసి తెల్ల మొహం వేస్తుంటాడు. కొద్దిసేపటికి మౌనంగా ఆ ఫోన్ తిరిగి కళ్యాణ్కి ఇస్తాడు. కళ్యాణ్ కూడా ఆ వీడియో చూస్తుంటాడు. ఇప్పుడు చెప్పండి అడ్వకేట్ గారు, ఏ నమ్మకంతో నా బిడ్డను ఆమెకు ఇవ్వమంటారు అని అడుగుతాడు మోహన్. కళ్యాణ్ సంతోషపడుతూ, నువ్వు ముందు జాగ్రత్తతో ఉంటావని నేను గెస్ చేశాను మోహన్. నా గెస్ కరెక్ట్ అయింది అని మనసులో అనుకుంటాడు. అడ్వకేట్ ఎస్ఐ శ్రేయ వైపు చూస్తారు. ఆ వీడియోస్ నిజమేనని ఒప్పుకుంటున్నాను సార్. కానీ అవి ఒకప్పటి వీడియోలు. ఆ తర్వాత నాకు బాబు మీద ప్రేమ కలిగి ఆయన ఇంటి చుట్టూ తిరిగాను. ఆ విషయాలు మీకు చెప్పకుండా కేవలం నేను బాబుని ద్వేషించుకున్న వీడియోలు మాత్రమే మీకు చూపించి నన్ను పూర్తి దుర్మార్గురాల్ని చేస్తున్నాడు అంటుంది శ్రేయ. తను బాబు మీద చూపించేది నిజమైన ప్రేమ అని నన్ను ఎలా నమ్మమంటారు సార్? ఏ నమ్మకంతో బాబుని తనకు అప్పజెప్పమంటారు అని అడుగుతాడు మోహన్. మీరేమంటారు అడ్వకేట్ గారు అడుగుతాడు ఎస్ఐ. సారీ. మామూలుగా మోహన్ గారు బిడ్డనివ్వటానికి ఒప్పుకోకపోతే ఈ విషయాన్ని కోర్టు వరకు తీసుకువెళ్లాలని ఆలోచనలో ఉన్నాను. కోర్టు కనుక ఈ వీడియో చూస్తే తీర్పు శ్రేయ మేడంకి వ్యతిరేకంగానూ మోహన్ గారికి పాజిటివ్గానూ వస్తుంది అంటాడు అడ్వకేట్. అలా అనకండి అడ్వకేట్ గారు.
నాకు బాబు అంటే పంచప్రాణాలు. దయచేసి బాబుకి నన్ను దూరం చేయకండి అంటూ శ్రేయ కన్నీళ్ళు పెడుతుంటుంది. శ్రేయ మేడం చెప్పేది కూడా నిజమని తెలుస్తుంది మోహన్ గారు. ఒకప్పుడు తను బాబుని ద్వేషించుకున్నా కన్నతల్లి ప్రేమ ఆమె కలలో కన్నీటి రూపంలో తెలుస్తుంది. సాటి మనిషిగా ఆమె బాధను కాస్త అర్థం చేసుకోండి అంటాడు ఎస్ఐ. సారీ ఎస్ఐ గారు. ఆమె బాధపడుతుంది కదా అని చెప్పి నా బిడ్డని ఆమెకు ఇవ్వలేను అంటాడు మోహన్. ఎస్ఐ కళ్యాణ్ వైపు చూస్తాడు. కానివ్వు అన్నట్టుగా కళ్యాణ్ కళ్ళతో సైగ చేస్తాడు. ఎస్ఐ ఆ సైగల్ని గమనించి, అయితే మీ ఇద్దరికీ న్యాయం జరగాలంటే ఈ సమస్యకు ఒక్కటే పరిష్కారం అంటాడు. ఏంటి ఆ పరిష్కారం అడుగుతారు ఇద్దరు ఒకేసారి. మీ ఇద్దరు పెళ్లి చేసుకొని ఒకే ఇంట్లో ఉండి బాబుని చూసుకోవటమే ఈ సమస్యకు పరిష్కారం అంటాడు ఎస్ఐ. అది విని ఇద్దరు షాక్ అవుతారు. నెవ్వర్, నేను తనని పెళ్లి చేసుకోవడం ఏంటి అని ఆవేశపడతాడు మోహన్. ఇదెక్కడ పరిష్కారం అండి? నా బాబుని నాకు దగ్గర చేయమంటే పెళ్ళి అంటారేంటి? నేను అతన్ని పెళ్లి చేసుకోవడం ఏంటి అని శ్రేయ కూడా ఆవేశపడుతుంటుంది. ఇద్దరు బాబుని కావాలని మొండిగా ఉన్నారు కాబట్టి మీరిద్దరూ ఒకే దగ్గరుండి బాబుని చూసుకుంటే మంచిదని మీ పెళ్లి గురించి చెప్పాను అంటాడు ఎస్ఐ. నో, దీనికి నేను ఒప్పుకోను అంటాడు మోహన్. ఇద్దరూ అలా మొండిగా ఉంటే ఎలా మోహన్ గారు అంటాడు అడ్వకేట్. తనకి ఏం చెప్పుకుంటారో ఎలా నచ్చ చెప్పుకుంటారో మీ ఇష్టం. మీ నిర్ణయానికి నేను మాత్రం ఒప్పుకోను. ఇక నేను వెళ్తున్నాను అని చెప్పి మోహన్ బాబుతో వెళ్ళిపోతుండగా శ్రేయ కన్నీళ్లతో మోహన్కి అడ్డుపడి మోహన్ చేతిలో బోసినవ్వులు నవ్వుతున్న బాబుని ఆప్యాయంగా చూస్తూ, ప్లీజ్ మోహన్, బాబుని నన్ను దూరం చేయకు. నాకు బాబు కావాలి. నా బాబుని నాకిచ్చేయి. బాబుకు దూరమై నేను బతకలేను అని ఏడుస్తుంటుంది. తన పరిస్థితికి కళ్యాణ్తో సహా అందరూ జాలిపడుతుంటారు. మొన్నటి వరకు బెదిరించి ఇప్పుడు రూట్ మార్చి రిక్వెస్ట్కి దిగావేంటి అని అడుగుతాడు మోహన్. నా బాబు కోసం చివరికి నీ కాలైనా పట్టుకుంటాను అంటుంది శ్రేయ కన్నీళ్లు పెట్టుకుంటూ. తనని కోపంగా చూస్తుంటాడు మోహన్. దేనికైనా పట్టు విడుపు ఉండాలి మోహన్. అంత మొండితనం మంచిది కాదు అంటాడు కళ్యాణ్. అంటే నన్నేం చేయమంటావు కళ్యాణ్ అడుగుతాడు మోహన్. శ్రేయ పడుతున్న ఆవేదనకి నువ్వే ఆలోచించి ఏదైనా ఒక నిర్ణయం తీసుకుని చెప్పు. ఆ నిర్ణయంలో బాబుకి నువ్వు శ్రేయ దగ్గరగా ఉండాలి. అంటే ఇద్దరు కలిసి బాబుని చూసుకునే విధంగా నీ నిర్ణయం ఉండాలి అంటాడు కళ్యాణ్. ఆ మాటలతో మోహన్ ఆలోచనలో పడతాడు. ప్లీజ్ మోహన్, బాబుని నాకు దూరం చేయకు అని రిక్వెస్ట్గా అంటుంది శ్రేయ. మోహన్ ఎస్ఐ వైపు చూస్తూ, ఫైనల్గా నేను ఒక నిర్ణయానికి వచ్చాను ఎస్ఐ గారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా తనని నమ్మి బాబుని తన చేతిలో పెట్టలేను. కానీ తను నా ఇంటికి వచ్చి మా ఇంట్లో ఒక పని మనిషిగా నా బాబుకి ఒక ఆయాగా ఉండి బాబుని చూసుకోమని చెప్పండి అంటాడు. అది విని కళ్యాణ్ శ్రేయతో సహా అందరూ షాక్ అవుతారు. ఈ నా నిర్ణయానికి ఒప్పుకుంటే ఒప్పుకోమనండి, లేదా ఇంకెప్పుడు నా బాబు జోలికి రాకుండా ఉండమని చెప్పండి. ఫైనల్గా ఇదే నా నిర్ణయం అని మోహన్ గట్టిగా చెప్తాడు. పాపం కదా శ్రేయ, మరి ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఏమో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి. అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి. రైటర్ రేవతి అనే ఛానల్లో మాంగళ్య బంధం అనే సీరియల్ కూడా దయచేసి మిస్ కాకుండా చూడండి.